నమో వెంకటేశాయ. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జటిలం చీరవసనం దండకారణ్యవాసినం మునివేషధరం ధ్యాయేత్ అరణ్యేకాండ ఉత్తమే. శ్రీరామచంద్రపరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే ఏకచత్వారింశః సర్గః. ఆజ్ఞప్తో రాజవద్వాక్యం ప్రతికూలం నిశాచరః అబ్రవీత్ పరుషం వాక్యం మారీచో రాక్షసాధిపం. మారీచుడు ఎంతగా చెప్పినా వినిపించుకోకుండా మారీచుడినే బెదిరించి, నీవు నేను చెప్పిన పని చేయకపోతే ఖచ్చితంగా మరణిస్తావు, నేను చెప్పిన పని చేసినట్లయితే జీవితం సంశయంగా ఉండవచ్చును, బ్రతికి బట్టగట్టవచ్చును కూడా, ఆ అవకాశం కూడా ఉంటుంది అని చెప్పి అన్నాడు. మనకు ఇటువంటి సందర్భాల్లో రాజనీతి శాస్త్రం బోధిస్తున్నది. ఉద్యోగ పరమంలో కూడా చెబుతారు మహాభారతంలో, యత్రాయుద్ధే ధ్రువో మృత్యు యుద్ధే జీవిత సంశయః తమేవ కాలం యుద్ధస్య ప్రవదంతి మనీషిణః అని చెప్పి, యుద్ధానికి కానీ లేకపోతే ఏదైనా ఒక కార్యాన్ని తప్పనిసరిగా చేయవలసినటువంటి పరిస్థితి కానీ ఎప్పుడు వస్తుంది అని అంటే, యుద్ధం చేయకపోతే ఖచ్చితంగా మరణం అనేది ప్రాప్తిస్తుంది అని, లేకపోతే ఆ కార్యాన్ని నిర్వర్తించకపోతే ఖచ్చితంగా నష్టం అనేది కలుగుతుంది అని, ఇంకా యుద్ధం గనక చేసినట్లయితే బ్రతకవచ్చు లేక మరణించవచ్చు, అలాగే ఆ ఒక కార్యాన్ని కనుక చేసినట్లయితే లాభము రావచ్చు నష్టము రావచ్చు అనే ఈ విధమైనటువంటి స్థితి కనుక వచ్చినట్లయితే అటువంటి సందర్భాల్లో యుద్ధమును చెయ్యటమే సమంజసము. అలాగే అటువంటి సందర్భాల సందిగ్ధావస్థలో ఆ కార్యమును నిర్వర్తించడమే సమంజసము అనేది రాజనీతి శాస్త్రంలో కూడా చెబుతున్నారు. మరి ఇక్కడ అవన్నీ ఆలోచించి మారీచుడు తనకు అనుకూలంగా ప్రవర్తిస్తాడు అనే ఉద్దేశ్యంతో రావణాసుడు అన్నాడు, నీవు నాకు సహకరించకపోతే ఖచ్చితంగా మరణిస్తావు, నేనే వధించేస్తాను, కావున నీవే ఆలోచించుకొని ఇలా అంటే, తాను ఇన్ని చెప్పిన తర్వాత కూడా రావణాసురుడు మారకుండా ఇలాగా ఆ సీతాపహరణానికి పూనుకుంటున్నాడు, సీతాపహరణం చెయ్యాలనుకుంటున్నాడు అని చెప్పి మారీచుడికి కూడా కోపం వచ్చింది. అయితే మరి రావణాసురుణ్ణి ఏమీ చేయలేడు, కానీ రావణాసురుణ్ణి పరుషంగా ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడనమాట. ఇదే అంటే మంచివారు చెప్పినటువంటి, లేకపోతే మంచిని కోరుకునేవారు చెప్పినటువంటి మాటలను పట్టించుకోకపోవటం, వాటిని మూర్ఖంగా తిరస్కరించడం అనేది రాక్షసుల యొక్క లేకపోతే మూర్ఖుల యొక్క లక్షణంగా చెబుతారు. కొంతమంది మొదట్లో కుమార్గంలో వెళ్ళినప్పటికీ తమ శ్రేయోభిలాషులు చెప్పినటువంటి మాటను విని మరలా సన్మార్గానికి మారేటటువంటి అవకాశం ఉంది. వాళ్ళు కాలమతి అని చెప్పి అంటూ ఉంటారు. ఆయా సందర్భాన్ని బట్టి తమ నిర్ణయాన్ని మార్చుకుని సన్మార్గంలో వచ్చేటటువంటి వారు. కానీ ఇక్కడ రావణాసురుడు పూర్తి మోహంలో మాయలో ఉన్నట్టుగా ఇంకా మారీచుడి మాట వినకుండా మారీచుడిని బెదిరించాడు. మనకి అప్పుడు మారీచుడు మాట్లాడుతున్నటువంటి మాటలు, ఆజ్ఞప్తః రాజవతు, ఇక్కడ ఆజ్ఞప్తో రాజవతునుంది. ఇక్కడ పదవిభాగాన్ని ఆజ్ఞప్తః అరాజవతు అని కూడా పదవిభాగం చేసుకోవచ్చు. అంటే ఒక రాజుగారు మాట్లాడేటటువంటి ఆ గాంభీర్యము, ఆ శౌర్యము ఇవేమీ లేకుండా సీతాదేవిని అపహరించడంలో తనకు సహకరించాలి అని చెప్పి అంటూ తన రాచరికాన్నే మరచిపోయి ఆ తేజస్సుని విడిచిపెట్టేసి, నువ్వు నాకు సహాయం చేయకపోతే నేను నిన్ను చంపేస్తాను అనే స్థితికి వచ్చాడు అంటే రావణాసురుడు ఇంకా రాజు ఏమిటి, అతని యొక్క రాచరికం ఏమున్నది? అందుకని అరాజవతు ఆజ్ఞప్తః, రాజులాగా కాకుండా ఒక సామాన్యమైనటువంటి వాడిలాగా ఇలా ఆజ్ఞాపించినటువంటి రావణాసురుడి యొక్క మాటలను విని, లేదా ఆజ్ఞప్తః రాజవతు అని చెప్పి పదవిభాగం చేసుకున్నట్లయితే
ఇంకా ఈ పని చేయకపోతే రాజాగ్రహానికి నీవు లోనవుతావు, ఇది రాజాజ్ఞ, నువ్వు తప్పనిసరిగా పరిపాలించవలసిందే అని చెప్పి రాజులాగా ఆజ్ఞాపించినటువంటి రావణాసురుని యొక్క ఆ మాటను విని రాజవతు అని అంటే మదముతోటి, అంటే అధికార మదముతోటి, గర్వముతోటి మారీచుడిని ఆదేశించినటువంటి ఆ రావణాసురుని యొక్క మాటను విని మారీచుడు, అంటే ఈ రాజవత్ అనే దానికి ఇన్ని అర్థాలు ఉన్నాయన్నమాట. ప్రతికూలం వాక్యం ఉక్త మారీచ, ఇక మారీచుడు చెప్పినటువంటి దానికి ప్రతికూలంగానే రావణాసురుడు ఆచరించమని చెప్పాడు మారీచుడిని. అలాగా తాను ఎందు చెప్పినప్పటికీ కూడా తనకు ప్రతికూలమైనటువంటి మాటనే, ప్రతికూలమైనటువంటి పనిని చెయ్యమని ఆజ్ఞాపిస్తున్నటువంటి రావణాసురుడితోటి ఈ విధంగా ఆజ్ఞాపించబడినటువంటి ఆ మారీచుడు, నిశాచర మారీచ, రాక్షసుడైనటువంటి ఆ మారీచుడు రాక్షసాధిపం, రాక్షస రాజైనటువంటి ఆ రావణాసురుడితోటి పరుషం వాక్యమబ్రవీత్, చాలా కఠినమైనటువంటి మాటలను మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు అంటే తాను సీతాపహరణానికి సహకరించినా మరణిస్తాను, సహకరించకపోయినా మరణిస్తాననే విషయం మారీచుడికి అర్థమైపోయింది. అయినప్పటికీ కూడా చివరిగా ఒక్కసారి రావణాసురుడికి మంచి చెప్పాలనుకున్నాడు, రావణాసురుడిని హెచ్చరించాలనుకుని చెప్పి ఈ విధంగా అంటూ ఉన్నాడు. కేనాయముపదిష్టస్తే వినాశ పాపకర్మణ సపుత్రస్య సరాష్ట్రస్య సామాత్యస్య నిశాచర. నిశాచర, రాక్షసా, ఓ రావణ, సపుత్రస్య సరాష్ట్రస్య సామాత్యస్య తే వినాశ, కుమారులతోటి అంటే నువ్వు సకుటుంబంగా నీ కుమారులతోటి, అలాగే నీ అమాత్యులతోటి, నీ మంత్రులతోటి, నీ రాజ్యముతోటి కూడా పూర్తిగా వీటన్నిటితో కలిసి నీవు నశిస్తావు. ఇలా నశించేటటువంటి అయం కేన పాపకర్మణ ఉపదిష్ట, ఇలా నీవు సపరివారంగా పూర్తిగా నశించేటటువంటి ఈ కార్యాన్ని, ఈ సీతాపహరణ కార్యాన్ని ఎవరు నీకు ఉపదేశించారు, ఎవరి మాటలు నీవు విన్నావు అని చెప్పి ఇలా అంటున్నాడంటే నీ మంత్రులు నీకు దుర్బోధ చేశారు, నీకు నీ నీ వినాశనానికే వారు ఇటువంటి సలహా నీకు ఇచ్చారు అని చెప్పి అంటున్నాడు. రావణాసురుడు అంతగా మారీచుడిని బెదిరించిన, ఆజ్ఞాపించిన మరలా మారీచుడు ఈ విధంగా రావణాసురుడికి చివరగా ఈ మాటలు చెప్పడంలో ఉద్దేశం ఏమిటి? మరి ఇది మూర్ఖత్వంగా అనిపిస్తుంది కదా అని అంటే దానికి కూడా మనకు కామందక నీతి శాస్త్రంలో చెబుతారు, రాజానం ఏ హ్యుపేక్షంతే సజ్జమానం వికర్మసు తే గచ్చంతి అకృతాత్మానః సహతేన పరాభవం. దుర్మార్గంలో లేకపోతే చెడు పనులు చేస్తున్నటువంటి రాజుని ఎవరైతే వారించరో వారు ఆ రాజుగారు చేసినటువంటి పాపములలో భాగస్థులవుతారు, అటువంటి పరాభవాన్ని వీరు కూడా పొందుతారు అని చెప్పి అంటున్నారు. మరి అందుకనే తమవాడు అనే ఉద్దేశ్యంతో మారీచుడు ఆ రావణాసురుడికి మళ్ళా చివరిగా కొన్ని మాటలు ఈ విధంగా చెబుతూ ఉన్నాడు. కస్త్వయా సుఖినా రాజన్ నాభినందతి పాపకృత్ కేనేదముపదిష్టం తే మృత్యుద్వారముపాయతః. రాక్షసరాజా రావణ, కహ పాపకృతు సుఖినాత్వయా, అంటే ఎవరో దుర్మార్గుడు నీ చేత బాధింపబడి, నీ చేత దండింపబడి, నీ నాశనాన్ని కోరుకుంటున్నటువంటి వాడై సమయం వచ్చింది కావున నిన్ను నాశనం చేయాలి అని చెప్పి ఇటువంటి సలహా నీకు ఇచ్చి నిన్ను ఈ విధంగా ప్రేరేపించాడు. ఎందుకు అంటే నిన్నేమీ చెయ్యలేనటువంటి నీ శత్రువు నిన్ను నాశనం చెయ్యాలి అని చెప్పి అనుకుని అది తన వల్ల కాదు కావున రాముడి ద్వారా నిన్ను నాశనం చెయ్యాలి అని చెప్పి ఆ సీతాదేవిని అపహరించమనే సలహా నీకు ఇచ్చాడు అని అంటూ నాభినందతి, పైగా నీ సంతోషాన్ని, నీ ఐశ్వర్యాన్ని, నీ సుఖాన్ని చూచి ఓర్వలేనటువంటి నీ శత్రువు ఎవడో మృత్యుద్వారం ఇదం ఉపాయతః తే ఉపదిష్టం. మృత్యుద్వారం అంటే మరణం నోట్లో, మృత్యువు నోటిలో పడేటటువంటి ఇటువంటి ఉపాయాన్ని నీకు చెప్పినటువంటి వాడు, నీ సుఖాన్ని చూడలేనటువంటి వాడు, నీ నాశనాన్ని చూడాలి అనుకుంటున్నటువంటి వాడు, మరి వాడి మాటలు విని నీ విధంగా ప్రవర్తిస్తున్నావా అని అంటూ శత్రవస్తవ సువ్యక్తం
హీన వీర్యా నిశాచరాః ఇచ్ఛంతి త్వాం వినశ్యంతం ఉపరుద్ధం బలీయసా. కొంతమంది శత్రువులు ఉంటారు, వారు ఏమీ చెయ్యలేరు, కానీ వీరి యొక్క నాశనాన్ని కళ్ళారా చూచి ఆనందించాలనుకుంటారు. అందుకని ఎదురు చూస్తూ ఉంటారు. వారి వల్ల కాకపోయినా ఎవరి వల్ల కుదురుతుందో వారికి ఇతరుని ఎరగా వేసి, వారి ద్వారా ఇతరుని దండింపజేసి, వారి ద్వారా వధింపజేసి శత్రువులు ఆనందిస్తూ ఉంటారు. అదేవిధంగా రావణ, తవ శత్రవః హీనవీర్యాః, నీ శత్రువులు, నిన్ను ఎదుర్కొనేటువంటి పరాక్రమం లేనటువంటి వారు, నిశాచరాః, రాక్షసులు కొంతమంది నిన్ను ఎదిరించలేక, బలీయసా ఉపరుద్ధం వినశ్యంతం త్వాం ఇచ్ఛంతి, బలవంతుడైనటువంటి రామునికి ఎదురెళ్ళి నువ్వు ఆ రాముడి చేతిలో నువ్వు మరణిస్తూ ఉంటే చూడాలి అని చెప్పి వాళ్ళు కోరుకుంటున్నారు. అందుకనే నిన్ను రాముడి దగ్గరికి ఈ విధంగా పంపిస్తున్నారు. సీతాదేవిని అపహరించమని చెప్పి నిన్ను ప్రేరేపిస్తూ ఉన్నారు. వాళ్ళు నీ నాశనాన్ని, నువ్వు నాశనం అవ్వడాన్ని చూడాలి అనే వారు కోరుకుంటున్నారు. సువ్యక్తం, ఈ విషయంలో నీకు సందేహం ఏమీ అవసరం లేదు. నీకు ఈ సలహా ఇచ్చినటువంటి వారేదో నీ శ్రేయోభిలాషలు అనుకుంటున్నావేమో, నీ నాశనం చూడాలనుకునేటువంటి వారే నీకు ఇటువంటి మాటలు చెప్పి పంపించారు. కేనేదముపదిష్టం తే క్షుద్రేణాహితవాదినా యస్త్వామిచ్చతి నశ్యంతం స్వకృతేన నిశాచరా. అంతేకాదు, కేవలం వాళ్ళు నీ శత్రువులే కాదు, ఆ శత్రువులలో కూడా నీచమైనటువంటి వారు. ఎందుకు అంటే, శత్రువుని అనుకునేవాడు తాను బలాన్ని పుంజుకుని తన చేతితోటి తానే స్వయంగా శత్రువుని ఎదిరించి శత్రువుని ఓడించాలనుకుంటాడు. అలా కాకుండా శత్రువుని తాను ఎదిరించలేడు కావున ఎవరి ద్వారానో ఏదో ఒక కుయుక్తిని, కపటయుక్తిని పన్ని ఆ శత్రువుని మోసం ద్వారా నాశనం చేయాలనుకునేవాడు మా సాధారణమైన శత్రువు కాదు, నీచమైనటువంటి శత్రువు. మరి అటువంటి నీచుడైనటువంటి శత్రువు ఎవరో నిన్ను ప్రేరేపించాడు. నిశాచర రావణ, యహ స్వకృతేన త్వాం నశ్యంతమిచ్చతి, ఎవడైతే తాను పన్నినటువంటి ఉచ్చు ద్వారా, తాను చెప్పినటువంటి ఉపాయం ద్వారా నశించినటువంటి నిన్ను నశింపజేయాలని చెప్పి అనుకుంటున్నాడో అటువంటి అహితవాదిన కేన ఇదం ఉపదిష్టం, అటువంటి అంటే నీ శ్రేయస్సుని కోరుకోనటువంటి వాడు, నీ నాశనాన్ని చూడాలనుకునేటువంటి అలాంటి నీచుడైనటువంటి ఏ శత్రువు నీకు ఈ ఉపాయాన్ని, అంటే ఈ సీతాపహరణం అనే కార్యాన్ని చేయమని ఉపదేశించాడో కానీ అది నువ్వు గమనించలేకపోతున్నావు. వధ్యాః ఖలు నహన్యంతే సచివాస్తవ రావణ ఏ త్వాముత్పథమారూఢం నిగృహంతి సర్వశః. రావణ ప్రభో, నీవు నన్ను వధించేస్తానని చెప్పి అంటున్నావు. నువ్వు వధించాల్సింది నన్ను కాదయ్యా, నీకు ఈ సలహా ఇచ్చి ఈ ఉపాయాన్ని చెప్పి పంపినటువంటి నీ మంత్రులు ఎవరైతే ఉన్నారో అటువంటి మంత్రులను నీవు వధించాలి. వారు అసలు వధింపబడవలసినటువంటి వారు. ఎందుకంటే ఏ ఉత్పథం ఆరూఢం, ఏ మంత్రులైతే మరి చెడు మార్గంలో వెళుతున్నటువంటి నిన్ను వారు పట్టుకుని, లేకపోతే వారి యొక్క మాటలతోటి మంచి మార్గంలో ఉంచకుండా నిగృహంతి, నిన్ను ఆ చెడు పనులు చేయకుండా నిరోధించకుండా ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు తవ సచివాహ, అటువంటి నీ మంత్రులు, వధ్యాః ఖలు, నీ చేత తప్పనిసరిగా వాళ్ళు వధింపబడాలి. వాళ్ళు వధకి అర్హమైనటువంటి వారు. ఎందుకంటే రాజు చెడు మార్గంలో వెళుతున్నప్పుడు వారించినటువంటి మంత్రి వధింపబడవలసినటువంటి వాడే. కానీ నువ్వు అటువంటి నీ మంత్రులను వధించకుండా నీకు మంచి చెప్పేటటువంటి నన్ను వధించడానికి వచ్చావు, ఇదేనా నీ తెలివితేటలు అని అంటూ, అమాత్యైః కామవృత్తో హి రాజా కాపథమాశ్రితః నిగ్రాహ్యః సర్వదా సద్భిః నిగ్రాహ్యో నిగృహ్యసే. ఎందుకు అంటే రాజనీతి చెబుతున్నదయ్యా, తప్పుదోవ పట్టినటువంటి రాజుని సరైన మార్గంలో పెట్టవలసినటువంటి బాధ్యత మంత్రులదే కదా. మరి అటువంటి కామవృత్తః కాపథమాశ్రితః రాజా సద్భిః అమాత్యైః,
కామంతో కళ్ళు మూసుకుపోయి దుర్మార్గంతో ప్రవర్తిస్తూ తనను, తన వంశమును, తన కులమును, రాజ్యమును కూడా నాశనం చేయబోతున్నటువంటి రాజుని సర్వదా అన్ని విధాలుగా, అంటే రాజుకి ఇష్టమున్నా లేకపోయినా, రాజు కోప్పడినప్పటికీ కూడా నిగ్రాహ్య, అటువంటి రాజుని ఆపి తీరాలి. ఎందుకు అంటే అలా ఆ రాజు ఆ పని చేయడం ద్వారా కేవలం అతనికి మాత్రమే కాదు, అతని పరివారానికి, అతని రాజ్యమునకు, అతని ప్రజలకు, అతని వంశమునకే చెడు కలుగుతుంది కావున, నశించిపోతుంది కావున, మరి రాజు అటువంటి కామవృత్తితో కూడినటువంటి దుర్మార్గమును చేస్తున్నప్పుడు మంత్రులు ఎలాగైనా సరే ప్రయత్నించి ఆపి తీరాలి. అలా ఆపవలసినటువంటి వాళ్ళని ఆపినప్పుడు దుర్మార్గములు జరగకుండా ఉంటాయి. కానీ నీ మంత్రులు నువ్వు చేస్తున్నటువంటి దుర్మార్గాన్ని ఆపడం లేదు, నీకు జరగబోయేటటువంటి నష్టాన్ని ఆపడం వాళ్ళు ఇష్టపడటం లేదు, నువ్వు నాశనమైపోవడాన్ని వాళ్ళు చూడాలనుకుంటున్నారా? కావున అటువంటి మంత్రులను నీవు వధించి తీరాలి, నన్ను కాదు అని అంటూ ధర్మమర్థంచ కామంచ యశశ్చ జయతాంబర స్వామి ప్రసాదాత్ సచివా ప్రాప్నువంతి నిశాచర. నిశాచర, రాక్షస, రావణ, మంత్రులు కానీ లేకపోతే రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలు కానీ ధర్మము, అర్థము, కామము అంటే ధర్మాచరణ కానీ, లేకపోతే ప్రయోజనము, ధనాది ప్రయోజనములు కానీ, లేకపోతే తమ తమ జీవితములను తమ ఇచ్ఛననుసరించి తమ ఇష్టములను తీర్చుకోవటం కానీ, ఇవన్నీ కూడా రాజు ద్వారానే మంత్రులు, వారి యొక్క పరివారము, ప్రజలు వీళ్ళందరూ పొందగలుగుతారు. మరి రాజే నశించిపోతే ఈ ధర్మార్థ కామములు ఆ రాజ్యంలో ఉన్నటువంటి మంత్రులకు కానీ ప్రజలకు కానీ సిద్ధించవు. మరి అటువంటప్పుడు రాజు నశించిపోతూ ఉంటే తమ ధర్మార్థ కామములు నశిస్తాయి. కావున ఆ రాజుని నశించకుండా చూడవలసినటువంటి బాధ్యత మంత్రులదే అని అంటూ స్వామి ప్రసాదాతు, ప్రభువు యొక్క, అంటే ఈ వాక్యం మళ్ళీ చెబుతాను, స్వామి ప్రసాదాతు, రాజు యొక్క అనుగ్రహంతో, రాజు యొక్క మంచి గుణములతోటే, మరి సచివాహ ధర్మమర్థంచ కామంచ, మంత్రులు ధర్మమును పాటించడము, అర్థమును సంపాదించడము, కామమును నెరవేర్చుకోవటము, చివరకు కీర్తిని కూడా పొందటం అనేది రాజుగారి యొక్క గుణములు, రాజుగారి యొక్క మంచి పనుల ద్వారానే వాళ్ళు చేయగలుగుతారు, పొందుతారు. అయితే అంటే రాజు సవ్యంగా ఉండి సరైన మార్గంలో ఉన్నట్లయితే తద్వారా మంత్రులు, వారి యొక్క పరివారము కూడా ధర్మార్థ కామములను చక్కగా నిర్వర్తించగలుగుతారు, పొందగలుగుతారు. కానీ రాజే కనుక తానే నశించిపోతూ దుర్మార్గంలో వెళ్ళినట్లయితే రాజుతో పాటుగా అతని యొక్క మంత్రులు, అదేవిధంగా ఈ పరివారము కూడా నశించిపోతారు, ధర్మార్థ కామములను సిద్ధింప చేసుకోలేరు అని అంటూ విపర్యయేతు తత్సర్వం వ్యర్థం భవతి రావణ వ్యసనం స్వామి వైగుణ్యాత్ ప్రాప్నువంతీతరే జనాః. రావణ, విపర్యయేతు, రాజు గనక అపరాధి అయి తప్పులు చేసేవాడు గనక అయినట్లయితే, దుష్టుడైనట్లయితే తత్సర్వం వ్యర్థం భవతి. రాజ్యంలో మంత్రులు, వారి యొక్క ధర్మార్థ కామములు, ప్రజల యొక్క ప్రయోజనములు ఇవన్నీ కూడా వ్యర్థమైపోతాయి. అంతేకాదు స్వామి వైగుణ్యాత్, రాజు దుర్మార్గుడిగా, దుష్టుడిగా కనుక మారినట్లయితే ఆ రాజు యొక్క దోషం వలన ఇతరే జనాః వ్యసనం ప్రాప్నువంతి, రాజు ఒక్కడే నష్టపోవటం కాదు, రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కష్టముల పాలైపోతారు. కావున రాజు సవ్యంగా ఉండాలి, తన రాజ్యాన్ని సవ్యంగా ఉండే విధంగా చూసుకోవాలి. లేకపోతే రాజు కనుక దుష్టుడిగా ప్రవర్తిస్తే ప్రభావంతో రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలు అందరూ కూడా కష్టముల పాలైపోతారు. కావున రావణ, నీ కోసం కాకపోయినా కనీసం నిన్ను నమ్ముకున్నటువంటి నీ పరివారము, నీ రాజ్యంలో ఉన్నటువంటి వారి కోసమైనా సరే నీవు ఈ దుర్మార్గమైనటువంటి సీతాపహరణాన్ని చెయ్యకుండా ఆగాలి, అప్పుడే శ్రేయస్సు కలుగుతుంది అని అంటూ రాజమూలో హి ధర్మశ్చ జయశ్చ జయతాం వర తస్మాత్ సర్వా స్వస్థాసు రక్షితవ్యా నరాధిపాః.
జయతాంవర రావణ, నీవు ఏదనుకున్నా సరే సాధించగలిగినటువంటి పట్టుదల కలిగిన వాడివి, విజయాన్ని పొందేటటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వాడివే. కానీ ధర్మశ్చ జయశ్చ రాజమూలహి, రాజ్యంలో ధర్మము కానీ విజయము కానీ రాజు మీదే ఆధారపడి ఉంటుంది. అందుకు మూలము రాజే. కావున సర్వాసు అవస్థాసు నరాధిపాహ రక్షితవ్యాహ, సకలకాల అంటే సర్వకాల సర్వావస్థల యందు కూడా రాజులు కాపాడబడాలి. అంటే మంత్రులు వారి యొక్క పరివారము కూడా రాజుని కాపాడుకోవాలి. రాజు బాగుంటేనే రాజ్యంలో ఉన్నటువంటి మంత్రులు, ప్రజలు, పరివారము అందరూ బాగుంటారు. కావున నీవు బాగుండాలి, నీకు శ్రేయస్సు కలగాలి అనే ఉద్దేశంతో, నిన్ను రక్షించుకోవాలనే ఉద్దేశంతో నేను ఈ మాటలన్నీ కూడా చెప్పాను. నా మీద కోప్పడవద్దయ్యా అని మారీచుడు రావణాసురుడికి చెప్పాడు. అయితే మరి రావణాసురుడు నిశ్చయ బుద్ధితో ఉన్నాడు కదా, మరి మారీచుడు ఏ విధంగా ఆ సీతాపహరణానికి సహకరించడానికి ఒప్పుకున్నాడు, ఏ విధంగా ఆ కార్యాన్ని నిర్వర్తించాడు, ఈ విశేషాలను తరువాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు శ్లోకాలను పారాయణ చేసుకుందాము. ఆజ్ఞప్తో రాజవద్వాక్యం ప్రతికూలం నిశాచరః అబ్రవీత్ పరుషం వాక్యం మారీచో రాక్షసాధిపం కేనాయముపదిష్టస్తే వినాశః పాపకర్మణ సపుత్రస్య సరాష్ట్రస్య సామాత్యస్య నిశాచర కస్త్వయా సుఖినా రాజన్ నాభినందతి పాపకృత్ కేనేదముపదిష్టం తే మృత్యుద్వారముపాయతః శత్రవస్తవ సువ్యక్తం హీనవీర్యా నిశాచరాః ఇచ్ఛంతి త్వాం వినశ్యంతం ఉపరుద్ధం బలీయసా కేనేదముపదిష్టం తే క్షుద్రేణాహితవాదినా యస్త్వామిచ్చతి నశ్యంతం స్వకృతేన నిశాచర వధ్యాః ఖలు నహన్యంతే సచివాస్తవ రావణ ఏ త్వాముత్పథమారూఢం న నిగృహ్ణంతి సర్వశః అమాత్యైః కామవృత్తో హి రాజా కాపథమాశ్రితః నిగ్రాహ్యః సర్వదా సద్భిః న నిగ్రాహ్యో నిగృహ్యసే ధర్మమర్థంచ కామంచ యశశ్చ జయతాం వర స్వామి ప్రసాదాత్ సచివాః ప్రాప్నువంతి నిశాచరా విపర్యయేతు తత్సర్వం వ్యర్థం భవతి రావణ వ్యసనం స్వామి వైగుణ్యాత్ ప్రాప్నువంతీతరే జనాః రాజమూలో హి ధర్మశ్చ జయశ్చ జయతాం వర తస్మాత్ సర్వాస్వస్థాసు రక్షితవ్యా నరాధిపాః. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే ఏకచత్వారింశే సర్గే 10 శ్లోకాః. ఇక ఇప్పుడు క్షమాప్రార్థన మంగళాంతంగా ఈనాటి ప్రవచన పారాయణ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంతు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.